వెల్కమ్ టు TS24 న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణపై సిట్ చీఫ్ సర్చనర్ కీలక ప్రకటన చేస్తారు. హైదరాబాద్ పంజాగుట్ట PS క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో హరీష్ రావుని విచారించామని తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు హరీష్ రావు విచారణకు హాజరయ్యారని వెల్లడించారు. కుమారుడి విమాన ప్రయాణం నేపథ్యంలో విచారణకు సిట్ ముందుగానే ముగించిందన్నారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని హరీష్ రావుకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్ స్పష్టం చేసింది అన్నారు. ఈ విచారణ కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించింది మాత్రమేనని సర్చనర్ తెలిపారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలపై అక్రమ నిఘా ఆరోపణలపై దర్యాప్తు చేశామన్నారు. 10/3/2024 నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతైన విచారణ జరుగుతుంది అన్నారు. ఇప్పటికే సిట్ ప్రధాన ఛార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విచారణ జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు హైదరాబాద్ సిపి సర్చనర్ విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 7 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. హరీష్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం విచారణకు రావాలని సోమవారం రాత్రి హరీష్ కు నోటీసులు ఇచ్చింది సిట్. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హరీష్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హరీష్ ను విచారించారు. సుదీర్ఘంగా ఈ ఎంక్వైరీ జరగడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు దారితీసింది. సిట్ విచారణ తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. నోటీసులు, విచారణలు బీఆర్ఎస్ ను భయపెట్టలేవని అన్నారు. రేపు ప్రజా కోర్టులో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. తాను హోంమంత్రిగా ఎప్పుడైనా పనిచేశానా అని అడిగారు. రేవంత్ ప్రభుత్వం దోపిడీలు, కుంభకోణాలు, చీకటి రాజకీయాలను బయట పెడుతున్నామనే తమపై కేసులు పెడుతున్నారని హరీష్ ఆరోపించారు. అక్రమ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక లోపల సొల్లు పురాణం తప్ప మరేమీ లేదన్నారు. ఫోన్లు రావడం, విచారణ అధికారులు బయటకు వెళ్లి గంటలు మాట్లాడడం, ఇది తప్ప మరొక ముచ్చట లేదన్నారు. అడిగిందే అడిగారు తప్ప అందులో ఏమీ లేదు అన్నారు. ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ కోసం అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఏం సంబంధం? సిట్ నన్ను ప్రశ్నలు అడగటం కాదు, వాళ్ళకే నేను 100 ప్రశ్నలు వేశా. నేను హోంమంత్రి కాదు కదా. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను అడగండి. సిట్ నోటీసులు ఒక ట్రాష్. విచారణ సమయంలో సిట్ అధికారులకు పదే ఫోన్లు వచ్చాయి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఒక్క ఆధారం కూడా చూపించలేదు. నోటీసులు వస్తే పారిపోము. అరెస్టులు మాకు కొత్త కాదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి. బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక అర్ధగంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి. బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడుడు. బయటకు పోయి ముగ్గురు పోతారు. ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు. అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలా. చట్టంపై గౌరవం ఉంది. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తాం. సింగరేణి టెండర్లపై మేము ప్రశ్నించాం. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదిని భాగోతాన్ని బయట పెట్టగానే సిట్ నోటీసులు ఇచ్చారు. సింగరేణిలో వేల కోట్ల రూపాయల స్కామ్ కి తెరతీశారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయి. నిజాయితీ పరుడివే అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మీ దోపిడీని ప్రశ్నిస్తున్నామని మాపై కేసులు పెడుతున్నారు. దర్యాప్తు పేరుతో సీఎం రేవంత్ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే సిట్ విచారణ వీడియోని బయట పెట్టాలి అని హరీష్ రావు సవాల్ విసిరారు. పెండింగ్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్ల కోసం వాహనదారులను బలవంత పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం, వాహనదారులను ఆపి ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. చలాన్ల చెల్లింపు స్వచ్ఛందంగా ఉండాలి తప్ప బలవంతంగా వసూలు చేయరాదని స్పష్టం చేసింది. పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులు బలవంత పెట్టవద్దు. పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దు. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలి. చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలి అని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. రోడ్డుపై నిలిపివేసి ఇబ్బందులు పెట్టడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని కోర్టు చెప్పింది. ట్రాఫిక్ నిబంధనల అమల్లో
ప్రజల హక్కులు కాపాడాలని సూచించింది. చలాన్ల వసూళ్లలో పారదర్శకత, చట్టబద్ధత తప్పనిసరి అని వెల్లడించింది. వసూలు విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందంది. వాహనదారుల హక్కుల పరిరక్షణపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది. తనిఖీల పేరుతో రోడ్డుపై ఆపితే వాహనదారుడే స్వచ్ఛందంగా తన పెండింగ్ చలాన్లు చెల్లించడానికి ముందుకొస్తేనే పోలీసులు వసూలు చేయొచ్చు. ఒకవేళ వాహనదారుడు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే అతనికి నిర్బంధించే అధికారం పోలీసులకు లేదు. పోలీసు యంత్రాంగం నిబంధనలను అతిక్రమించి రోడ్లపై నేరుగా నగదు వసూలు చేయడం సరికాదు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పెండింగ్ బకాయిలను రాబట్టాలి. పెండింగ్ చలాన్ల వసూళ్లకు కోర్టు నోటీసులు పంపాలి అని హైకోర్టు సూచించింది. ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూళ్ల కోసం వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయన తన వాదనలు వినిపించారు. పోలీసులు వాహనాలను అడ్డగించి కీస్ లాక్కోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబడుతూ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు వాహనదారులకు భారీ ఓటనిచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో దొరికిన నేర చరిత్ర ఉందని, అదే విధంగా అందరికీ అటువంటి మచ్చను అంటించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితాయుతమైన నాయకుడిగా హరీష్ రావు ఇవాళ విచారణకు హాజరయ్యారు. అడ్డగోలు సిట్ విచారణ పేరుతో ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. అధికారం అందలం ఎక్కినప్పటికీ రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం బురదలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రెస్. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటపడలేదు? కేవలం లీగులు ఇచ్చి ఎన్ని రోజులు ఇలా బతుకుతారు? ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమాషాలు నడిపిస్తావు రేవంత్ రెడ్డి? అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. గతంలో హరీష్ రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. హరీష్ రావు బొగ్గు కుంభకోణంలో బయటపెట్టిన సమాచారం తప్పైతే సంబంధిత మంత్రి సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఒక్కరు ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తుంది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు చదువుకుంటూనే ఉపాధి పొందేలా ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ ను ప్రక్షాళన చేస్తూ ఐఐటి, డిఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల సలహాలతో కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు. కేవలం అకాడమిక్ అంశాలకే పరిమితం కాకుండా వృత్తి నైపుణ్యాలను పెంచే కోర్సులను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలకు విస్తరించాలని టీజీసీహెచ్సీ నిర్ణయించింది. అలాగే యూనివర్సిటీలోని ఆధునిక ల్యాబ్లు, వనరులను పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా వాడుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు చదువు పూర్తి కాకముందే ఉపాధి పొందేలా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తి చేసే లోపే విద్యార్థులు ఏదో ఒక రంగంలో స్థిరపడేలా కొత్త పాఠ్య పుస్తకాలను రూపొందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా చదువుతూ సంపాదించే కోర్సులకు పెద్దపీట వేయనున్నారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు చదువుతున్న సమయంలోనే ఉపాధి పొందే విధంగా లేదంటే పట్టా చేత పట్టుకొని బయటికి రాగానే ఉద్యోగం పొందేలా నైపుణ్య ఆధారిత కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐఐటి, సిసిఎంబి, డిఆర్డీఓ, సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో కొత్త సిలబస్ సిద్ధం కానుంది. పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం లభిస్తుంది. యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక ల్యాబ్లు, లైబ్రరీలను పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు మహిళల నుంచి నిరసన ఎదురైంది. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసిన తర్వాత చీరలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో మాకు చీరలు అవసరం లేదు, ముందు 2 ఇస్తామని ఇప్పుడు 1 చీర ఇస్తున్నారు అంటూ మహిళలు నిరసన దిగారు. మాకు చీరలొద్దు, మీ ప్రభుత్వం ఇస్తామన్న నెలకు 2500 కావాలి అని మరికొందరు డిమాండ్ చేశారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలోనూ కొందరు అడ్డు తగిలారు. తమకు గ్యాస్ పైసలు ఇస్తలేరని, పెన్షన్ వస్తలేదని కింద నుంచి అడుగుతున్న మహిళలను మంత్రి సముదాయించే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు నిరసన సెగ తగిలింది. బిచ్కుండ పట్టణ పరిధిలోని
కందర్పల్లిలో మంగళవారం ఎమ్మెల్యే చీరల పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా లేచిన మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరిని అడిగి తమ గ్రామాన్ని విచ్చుకుంద మున్సిపాలిటీలో విలీనం చేశారని నిలదీశారు. 6 గ్యారెంటీల్లో ఒక్క ఉచిత బస్ తప్ప ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. మహిళపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో అంతా ఒక్కసారిగా లేచారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తమపైనే మండిపడతారా అని ప్రశ్నించారు. మీ చీరలు మాకేం వద్దు అంటూ వెళ్లిపోయారు.